గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేవి స్టోన్ ఒకవేళ గాల్ బ్లాడర్ అవుట్‌లెట్, ఇన్‌లెట్ దగ్గర ఉండి అది బ్లాక్ చేస్తే బైల్ ఫ్లో అనేది లోపలికి రావడం, బయటికి వెళ్ళడం అనే ఫ్లో ఇంపీడ్ అవ్వడం వల్ల బైల్ స్టేసిస్ వస్తుంది. ఆ బైల్ ఈజీగా ఇన్ఫెక్ట్ అవుతుంది. మోర్ దెన్ ఫ్యూ అవర్స్ కనుక ఆ బైల్ ఫ్లో కనుక ఆగిపోయి ఉంటే ఈజీగా ఇన్ఫెక్ట్ అవుతుంది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో దానివల్ల గాల్ బ్లాడర్ ఎడిమా అంటాం, కోలిసిస్టైటిస్ అంటాము. అది రావచ్చు. అండ్ ఒకవేళ స్టోన్ కనుక బైల్ డక్ట్‌లో బ్లాక్ అయితే జాండీస్ రావచ్చు. అండ్ స్టోన్ పాస్ అయ్యేటప్పుడు ఇందాక నేను చెప్పాను ప్యాంక్రియాటిక్ డక్ట్, బైల్ డక్ట్ అనేవి 2 కలిపి డ్యూయోడినంలోకి రిలీజ్ అవుతాయి. ఒకవేళ ఆ డక్ట్ రిలీజ్ అయ్యే దగ్గర గనుక స్టోన్ బ్లాక్ అయితే ప్యాంక్రియాటైటిస్ కూడా రావచ్చు. ఒకవేళ స్టోన్ సైజ్ పెద్దగా ఉంటే ఆ స్టోన్స్ ఇంటెస్టైన్‌లో పాస్ అయినప్పుడు గాల్ స్టోన్ ఐలియస్ అంటాం. అంటే పేగు కదలికని కూడా ఎఫెక్ట్ చేయొచ్చు.